చేశారు. ఈ చరిత్ర మళ్ళీ ఇంతకన్నా ఎక్కువ డబ్బు రావచ్చు, కానీ తుఫాన్ కూడా రావాలిగా, తుఫాన్ రావాలి. అదొకటే కాకుండా ఓ చోట శ్రీకాకుళంలో రాఘద్రావు ఎరగదీశారు. మా బాస్ని సూపర్ అని సూపర్ తీశారు. తమాషా ఏంటి, మా బాసుని ఎరగ తీసేశారు మీరు అని. నెక్స్ట్ ఏమన్నా సార్ మీకు విషయం తెలిసి చెప్పంటారా అంటుంది. ఏంటి ఈ సినిమా ఎవరైనా సరే 3 సార్లు చూడాలంటే అన్నాడు. 3 లెక్క 2 అనొచ్చు లేదా 10 అనొచ్చు. 3 లెక్క అంటే ఒకసారి మా బాస్ చిరంజీవి గారికి వస్తుంది చూడాలండి, ఒకసారి శ్రీదేవి ఎట్లా చేస్తుందో చూడాలి, ఒకసారి ఇద్దరు కలిసి ఎట్లా చేస్తారో చూడాలి. ఆడియన్స్లోకి వెళ్తే కానీ అసలు విషయం తెలియదమ్మా మనకి. నిజంగా ఇప్పుడు ఆలోచించి రేపు రిలీజ్ అయిన తర్వాత పాట చూడు యమహో కానీ దాన్ని చూస్తే ఎవరితో ఎగ్జాక్ట్లీ వాడు అంటే ఇప్పుడు రిలీజ్ అయ్యి ఇక్కడే కూర్చుని వాళ్ళు మాట్లాడటం కాదు, కామన్ మ్యాన్ ఏమనుకుంటున్నాడు. కామన్ మ్యాన్ హీరోని గుండెల్లో పెట్టుకు చూసుకుంటాడు. అందుకనే ఫస్ట్ చిరంజీవిని చూడాలి ఒకసారి, తర్వాత శ్రీదేవిని చూడాలి ఒకసారి, ఇద్దరిని కలిపి చూడాలి ఒకసారి. ఆ యాంగిల్లో రేపు రిలీజ్ అయిన తర్వాత సో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాతో మీకు ఎన్ని మెమరీస్ అయితే ఉన్నాయో అన్ని మెమరీస్ ఈ సినిమాని చూసిన వాళ్ళకి కూడా ఉంది. వాళ్ళకి ఆ ఫ్యాన్ మూమెంట్స్, వాళ్ళు ఎంజాయ్ చేసినటువంటి మూమెంట్స్ అన్నిటినీ కలిపి ఒక చిన్న వీడియోగా ప్రజెంట్ చేస్తున్నాము. అంటే కొన్ని సినిమాలకి కొన్ని క్వశ్చన్స్ అడిగారంటే కొన్నిటికి సమాధానం దొరకదు, విలన్ ఎవరు ఏంటి అని. కానీ ఈ సినిమా విషయంలో ప్రతి ఒక్కటి, ఇది మాత్రమే కాదు, అడిగితే చిరంజీవి గారు అబ్బని తీయని దెబ్బలో ఫస్ట్ వేసుకున్న షర్ట్ కలర్ ఏంటి, శ్రీదేవి గారి శారీ కలర్ ఏంటి, దాంతో సహా చెప్పగలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే అది అతిశయోక్తి కాదు. అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ సినిమా. సో దట్స్ ద ఫ్యాన్ వీడియో. ఇంకా చాలా ఉన్నాయి కానీ కొన్ని క్లుప్తంగా తీసుకొని వచ్చి చూపించడం జరిగింది. చాలామంది ఎదురు చూస్తున్నారమ్మా, ఎస్, ఎందుకంటే ఆ టైంలో చూడని వాళ్ళు టీవీలో చూశారు. ఈ సినిమా పెద్ద స్క్రీన్ మీద చూడాలండి. కరెక్ట్. మా హాస్టల్లో అందరూ నాకన్నా బాగా చిన్నవాళ్ళు, 28-25 ఏళ్ళ వాళ్ళు. వాళ్ళందరూ ఎగిరి గంతేస్తున్నారు ఎప్పుడు చూడాలని. ఎందుకు టీవీలో చూసాము, ఎన్నిసార్లు చూసినా కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో జనంలో చూడాలి అని డిసైడ్ చేసుకున్నారు. అలా మామూలు సినిమాల్లో ఉండేవాళ్ళే చూడాలనుకుంటా ఉంటే మరి ఆడియన్స్కి ఎలా ఉంటుంది? డబుల్ ఎంతూజియాజంగా ఉంటుంది. సో అలా కాదు, అది వాళ్ళు అంటుంటే నాకు స్ఫురణకు వస్తుంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని ఒక లీడ్ క్యూరియాసిటీ పెంచి పార్ట్ 2కి అది దోహదపడింది. అందరూ ఆ ట్రాప్లో ఉండి ఆ ఆలోచనతో వెయిట్ చేశారు. ఆ జగదేక వీరుడు అతిలోక సుందరిలో చిరంజీవి విసిరేసినటువంటి ఆ రింగుని చేప మింగింది. ఆ తర్వాత రింగ్ ఏమైపోయింది, అంత ప్రభావితం ఉన్న రింగు, అంత ప్రభావం ఉన్న రింగ్ ఏమైపోయింది అని క్వశ్చన్ మార్క్ వేసి వదిలితే జగదేవుడు 2 ఎప్పుడో వచ్చి ఉండేది. మార్కెటింగ్ స్ట్రాటజీ అక్కడ జస్ట్ మిస్ అయ్యాం. రింగు చేప నోట్లో మింగటం గ్రాఫిక్ కాదు, ఆయన తీశారు విన్సెంట్ గారు. ఒకవేళ గనక ఈ సినిమా సీక్వెల్ కానీ లేకపోతే మళ్ళీ చేస్తే ఎవరు చేస్తే బాగుంటుంది? ఇంకా డౌట్ ఎందుకండి, నేనే అని అనలేను. నిజంగా నన్నే అక్కడ పెడితే కనుక అలాగే ఉండేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాను. అలాగే ఉంటాను, రాణిస్తాను, రెప్పిస్తాను. కాకపోతే అలా అనడం అనేది కొంచెం అంబిషియస్ అవుతుంది. కాబట్టి అవ్వదండి, నా ఉద్దేశం రామ్ చరణ్ అలాగే శ్రీదేవి కూతురు జాహ్నవి చేస్తే బాగుంటుంది. సో ఐ థింక్ దిస్ ఇస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్. రామ్ చరణ్ గారు అండ్ జాహ్నవి గనక జగదేక వీరుడు అతిలోక సుందరి మనకి పార్ట్ 2 కానీ సీక్వెల్ కానీ వస్తే ఇట్ విల్ బి సూపర్ ఫెంటాస్టిక్. సో ఇప్పుడు అందరి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఈ జగదేక వీరుడు అతిలోక సుందరి చేస్తే, అంటే జాహ్నవి, రామ్ చరణ్ అండ్ అనుకుంటే నా ప్రొడ్యూసర్గా వాళ్ళ కూతుళ్ళు అనుకుంటే వీణ పర్యవేక్షణ ఉండాలి, ఖచ్చితంగా ఒక నిఘా ఉండాలి. వాళ్ళ అల్లు డైరెక్ట్ చేసి సరిపోతుంది. నాగశ్విన్ గారు, బి రెడీ ఫర్ జగదేక వీరుడు అతిలోక సుందరి పార్ట్ 2. ఇది లిఖించబడింది,
ఖచ్చితంగా ఇది చరిత్ర అవుతుంది. బట్ రాఘవేంద్ర గారి పర్యవేక్షణలో జరగాలి. అండ్ నాగ్ అశ్విన్ దీన్ని డెఫినెట్గా జస్టిఫై చేయగలడు. ఖచ్చితంగా అది నేను ఫస్ట్ కాపీ ఖచ్చితంగా చూస్తాను. సూపర్ సార్, సూపర్. ఒక 9 ఫొటోస్ చూపించబోతున్నాము, ఎందుకంటే మే 9న రిలీజ్ అవుతుంది సినిమా కాబట్టి 9 ఫోటోలు. ఈ 9 ఫోటోల వెనకాల ఉండేటువంటి కథ ఏంటో మీరు మాకు చెప్పాలి. అమరీష్ పురి గారు, అశ్విని దత్ గారు, సార్ మీరే చెప్పాలి. చిరంజీవి గారు అందరిని బాగా కొడతారు, నన్ను కొంచెం తక్కువ కొట్టమని చెప్పండి. చిరంజీవి గారు అందరినీ బాగా కొడతారు అమరీష్ పురి గారి స్టైల్లో. ఆవాహయామి, ఎంత ఇస్తావు దత్తు అని నాకు అనిపిస్తుంది. దత్ గారు ఇంత ఇస్తానంటున్నారా? అంతే, ఇంత ఇస్తానండి. దత్ గారు మీకేమైనా గుర్తుందా? నాకు గుర్తులేదు కానమ్మా, చిరంజీవి గారు చెప్పిందే కరెక్ట్, ఇంతే ఇస్తాను. ఈ కంప్యూటర్ ఆడుతుంది ఒక్కోసారి, లేదంటే మా తను ఇంగ్లాండ్లో ఎక్కడో కొనుక్కుందంటే తీసుకొచ్చి నాకు గిఫ్ట్ ఇచ్చింది. అండ్ నాకేదో ఇప్పటికీ నా దగ్గర ఉండాలి, మరి అది గుర్తు రావట్లేదు ఎక్కడుందో. ఖాళీ సమయంలో మీ ఇద్దరు కూర్చుని ఆడుతుంటే అనవసరంగా పెద్ద ఆయన వచ్చి డిస్టర్బ్ చేస్తాను. నేను నాను అవాహయామి అన్నాడు మహాన్. కానీ ఇద్దరు స్వర్గస్థులు అయ్యారు. వాళ్ళ ఆత్మకి నిజంగా శాంతి చేకూర్చాలి. గొప్ప స్నేహపూర్వకంగా చేసాము ఈ సినిమా. ఆ సీన్స్ గారు ఆయన కూడా వండర్ఫుల్ ఆర్టిస్ట్, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అండి బాబా. అక్కడ ఉన్నటువంటి చిరంజీవి గారికి ఇక్కడ ఉండే చిరంజీవి గారికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? నథింగ్ ఎట్ ఆల్. దట్ ఈస్ అవర్ మెగాస్టార్ జగదేక వీరుడు. సేమ్ టు సేమ్. అంటే ఐ లవ్ ఇట్. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్ చిరంజీవి గారు. ఇన్ని సంవత్సరాల పాటు ఆ స్టార్డమ్ మీది అలాగే కంటిన్యూ అవుతూ, మీరు ఇప్పటికీ అన్ని సినిమాలు చేస్తూ, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ మిమ్మల్ని ఇలా లైక్ చేస్తూ ఉన్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ, హ్యాట్స్ ఆఫ్ టు యూ. గ్రేట్. ఫస్ట్ షాటా సార్? ఎగ్జాక్ట్లీ. అండ్ ఆ క్యాసినో సీన్ షూట్ చేశారా సార్? ఏమండి? ఆ క్యాసినోకి వెళ్తారు, క్యాజినోలోకి వెళ్తాం కదా, వెళ్ళి అర్ధచంద్రాకారం ఒక కట్అవుట్ ఉంటుంది, దాని వెనకాల ఫోటో దిగితే అది ఎంత ఇంపార్టెంట్ సీన్ అంటే, ఆ ఫోటోలో మేమందరం ఉంటాం, నేను పిల్లలు శ్రీదేవితో కలిపి దిగిన, శ్రీదేవి గాయబ్ అయిపోతుంది, ఉండదు. ఎందుకు ఉండదు అనే దాని మీద మాకు ఫస్ట్ క్లూ, ఈ అమ్మాయి ఏమన్నా మానవ కన్య కాదా, ఇది అసామాన్య కన్య అనే డౌట్ వస్తుంది. అది సినిమాకి చాలా కీలకమైన సీన్ తర్వాత. కరెక్ట్. అండ్ అమ్మాయి మామూలు మనిషి కాదు అని నా రికలెక్షన్స్లో ఇది ఒక రికలెక్షన్. అది ముహూర్తం షాట్గా పెట్టారు, అక్కడ ఫైట్ అది చేయటం బాగుంది. ఊటీలో సీన్ ఇదేనా సార్? ఇదేనమ్మా నేను చెప్పిన సీన్. చలికి వణుకుతూ, అదేమో వీళ్ళందరూ అనుకుంటున్నారు చిరంజీవి ఆవేశంతో వణుకుతున్నాడు ఫైట్గా అనుకుంటారు, అది లోపల చలికి వణుకుతున్నారు. ఏదో మ్యాచ్ అయిపోయింది, కుదిరిపోయింది. నేను మటుకు షాల్ వేసుకుని ఉన్నాను చూడ లాస్ట్లో. అదే మీరు షాల్ వేసుకొని ఉన్నారు, మీరు షాల్ జస్ట్ టవల్ లాగా వేసుకొని ఉన్నారు, కానీ మీరు కూడా ఏమి షాల్ కప్పుకొని లేరు. కాదు, ఇదేమో బేర్బాడి. ఆ చలి అసలు మామూలు చలి కాదు. అప్పుడు ఆంజనేయ స్వామి మేబీ అనుకుంటున్నాను. మధ్యలో ఎవరు? నేనా? మీరే సార్, మీరే. ఆ మధ్యలో కూడా ద హ్యాండ్సమ్, మీరే, ద మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారే. కింద మన మనోడు, కింద మన స్టిల్ ఫోటోగ్రాఫర్ శ్యాము. ఇందులో ఆయన ఎక్కడ విన్సెంట్ గారు కెమెరా, ఆయన కెమెరా తోడు పక్కన చెప్తాడు, పర్యవేక్షణతో ఆయన ఓకే, రియల్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. ఆయన వ్యూ చేసేవాళ్ళు, ఆపరేటర్, కెమెరామెన్, అసిస్టెంట్ ఎవరికి ఇచ్చేస్తారు. నేను ఎవరికో ఏదో చెప్తా, విఎస్ రెడ్డి ఉన్నాడు కో డైరెక్టర్. ఇక్కడికి వచ్చేసరికి అదే ప్రియతమ సాంగ్, ఇది గోల్డ్ ఫాయిల్ తోటి ఉన్న సెట్, ఆ పార్ట్ అది. ఇక్కడికి వచ్చేసరికి సినిమా అద్భుతంగా వచ్చేస్తుంది, హిట్ వచ్చేస్తుంది నమ్మకం ప్రతి ఒక్కరు ఏర్పడిపోయింది. అందులో మా అందరి మొహం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇక్కడ రాఘవేంద్రరావు గారు శాలువా కప్పుకొని కూర్చొని ఉన్నారు ఊటీలో, మాకు అర్థమవుతుంది ఆ చలి.